అందరికీ నమస్కారం. నిన్న సడన్గా ఒక ఫోన్ వచ్చిందండి. అంటే స్పామ్ ఫోన్ అనుకున్నాను. చాలా కాల్స్ వస్తుంటాయి కదా. అలా వస్తే ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఐవీఆర్ఎస్ కాల్. అదేంటంటే నారా లోకేశ్వర్ గారు, నారా భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సతీమణి. అయితే ఆవిడ ఏమంటుందంటే, మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, లేడీస్కి బస్సులో ఫ్రీ, ఇంకా వీళ్ళు ఏదో పథకాలు ఏవో చెప్తున్నారు కదా. అంటే నాకు అర్థం కావట్లేదండి. పథకాలు దేనికోసం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నెన్ని నిత్యావసర సరుకులు కానీ ధరలు ఎంతెంత పెరిగినాయో మనందరికీ తెలుసు. వాటిని తగ్గించాలనే కార్యక్రమం వీళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. మనకు ఫ్రీ ఇస్తున్నారంటున్నారు. ఆ ఫ్రీ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ మన మీదే కదా రుద్దేది. మీకు అంతే అందరికీ అర్థం అవుతుందా లేదా నాకైతే తెలియట్లేదు. మరి ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానంటున్నారు. ఈ 3 సిలిండర్ల రేటు మిగతా 9 సిలిండర్లకి వేయరని వీళ్ళు ఏమైనా చెప్తున్నారా? కనీసం పోనీ 50% రాయితీ ఇస్తామని చెప్పొచ్చు కదా ఒక్కో సిలిండర్కి. 50% రాయితీ ఇప్పుడు 983 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు రమారమీగా ఉంటుంది ఒక గ్యాస్ సిలిండరు. దాన్నే మీకు 500కే ఇస్తామని చెప్పొచ్చు కదా. లేదు, బస్సులో ఆడవాళ్ళందరికీ ఫ్రీ అంటున్నారు. బస్సులో ఆడవాళ్ళందరికీ ఫ్రీ అని పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏమైందండి? ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంతమంది రోడ్డున పడ్డారు చెప్పండి. లేదు, పోనీ మనకు ఫ్రీ వద్దు, పెన్షన్ ఛార్జీలు తగ్గించమనండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 50 రూపాయల ఛార్జీ ఉందనుకోండి, 25 రూపాయలకి చేయమనండి, లేకపోతే 30 రూపాయలకి చేయమనండి. అది ఎంతమంది ఆర్టీసీకి నష్టం ఉండదు, చాలామంది హ్యాపీగా జర్నీ చేస్తారు. ఈ ఫ్రీలు ఎందుకండి అసలు? మనల్ని ఎందుకు మనకి ఈ ఫ్రీలు? ఇప్పుడు వీళ్ళకి అంతగా సేవ చేయాలనుకుంటే భువనేశ్వరి గారికి వాళ్ళ నాన్నగారు ఎన్నో వందల కోట్లు ఇచ్చి ఉంటారు, వాళ్ళ ఆయన గారు చాలా కోట్లు సంపాదించుంటారు. ఇవన్నీ ప్రజలకు దారాదత్తం చేయమనండి. మన సొమ్ముని తీసుకొచ్చి వీళ్ళు దారాదత్తం చేయడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి అంత ఆలోచన శక్తి లేదా? ప్రజలు మనం చెప్పేది ఇది తప్పు, మనం వీళ్ళు మోసం చేస్తున్నాం అనే మినిమం మైండ్ సెన్స్ వీళ్ళకి పనిచేయట్లేదు అంటారా వీళ్ళెవ్వరికీ? ఇప్పుడు నేను ఈయననే చెప్పట్లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమనే చెప్పట్లేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను అదే చెప్తున్నాను. ఎంత ఫ్రీలు ఎందుకు అసలు? ఎవరిని ఎత్తి మీద ఎవరిని గుద్దేసి ఎవరిని చంపేద్దామనండి? ట్యాక్స్లు అయి పెంచేసి ఇప్పుడు 10 రూపాయలను వస్తుని 100 రూపాయలు కొనేలా చేస్తున్నారు ఈరోజు మార్కెట్లో. దానివల్ల ఫ్రీగా ఉన్నవాడు ఫ్రీగా బాగానే తీసుకుంటున్నాడు. ఆడికి ఫ్రీ 10,000. ఆడికి ఫ్రీ 10,000. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తున్నారు. ఏదో ఇంకా డీజిల్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఏదో రకంగా లాగేస్తున్నారు. ఇప్పుడు వీడు మొత్తానికి వచ్చి మహిళలకి ఫ్రీ అంటున్నాడు. మిగతా ఆటో డ్రైవర్లు అప్పుడు అందరూ ఏమవుతారండి? వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడ్డట్టేనా? ఇంకా వాళ్ళకి ఇప్పుడు లోడ్ ఆటో ఉన్నవాళ్ళు పర్వాలేదు, వాళ్ళ ఏదో పని ఉంటుంది. ప్యాసింజర్ ఆటో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు? అమ్మ తల్లి భువనేశ్వర్ గారో లోకేశ్వర్ గారో నారా ఎవరైతే వాళ్ళో, మీకు ఏదైనా ఆస్తులు ఎక్కువైపోతే ఏంటి జనాలకి పంచిపెట్టండి, అంతేగాని ప్రభుత్వానికి గండి కొట్టే ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మేమే. మా సొమ్ము తీసుకుని మాకే మీరు పెట్టేసి అదేదో మీకు ఫ్రీ. మీకు అంతగా ధైర్యం దమ్ము ఏమన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి గ్యాస్ సిలిండర్ని 500కి ఇప్పించు, పెట్రోల్ని 50 రూపాయలు చెయ్యి. అంతేగాని 3 సిలిండర్లు ఫ్రీ ఇచ్చేసి ఏంది దిక్మాల్లో? ఏంటి ఈ రోజుల్లో ఉన్న టైంను బట్టి ఇంట్లో వంట చేసుకునే పొజిషన్ ఎవరికైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అసలు? మరి ఏమీ రాజకీయమో మీరు నాకైతే అర్థం కావట్లేదు. కనీసం కొద్దిగా ఒక 10 వయసులన్న బుర్రని వాడండి. ప్రజలకి మనం చెప్పేది తప్పు అని మీకు కూడా తెలుసు. మేము చేసేది తప్పు, మేము ప్రజలను మభ్య పెడుతున్నాం, ప్రజలను మోసం చేస్తున్నాం. అటు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ, నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూటమైనా కానీ, ఎవరైనా కానీ మేము ప్రజల్ని మోసం చేసేస్తున్నాం అనే విషయం మీకు తెలియట్లేదేమో. మీకు ఈరోజు జనం ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి 300, ఆడవాళ్ళకి అయితే 300, ఒక బిర్యానీ ప్యాకెట్, మగవాళ్ళకి అయితే 500 బిర్యానీ ప్యాకెట్ అయితేనే మీరు ర్యాలీలకు వస్తున్నారు. మీకు ఆ విషయం మరి
డైరెక్ట్ విషయమే ఇది. రేపన్న రోజు ఓటేసినా 1000 రూపాయలు 2000 ఇత్తనా కానీ మీకు ఓటేయరు. లేదంటే ఓటేసి మీ పనులన్నీ మానుకొని ఓటేసి వచ్చే మీ దగ్గరికి ఓటేయడానికి మిమ్మల్ని అంత తీరికైతే జనాలకి ఎవరికి లేదు. మరి మీకు ఆ విషయం తెలుసో లేదో. సో దయచేసి ఏంటంటే ఉన్న సోర్స్ని ఎలా పెంచాలి అనే విధంగా ఆలోచించండి. మీరు ఉన్న సోర్స్ని పెంచక్కర్లేదు. ఉన్న సోర్స్ని ఇప్పుడు ఆల్రెడీ మీ ఆయన గారు హైటెక్ సిటీ అంటూ హైదరాబాద్ని డెవలప్ చేసి తీసుకెళ్ళి ఆడి చేతికి అప్పచెప్పారు. ఏంటి ఆంధ్ర రాష్ట్రం అంతా అయిపోయింది. ఇంక ఇందులో స్టార్ట్ చేయమీ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ వ్యవసాయ ఆధారితం ఇలాంటి అన్నా ఉంటే మేము బతుకున్నాం తప్ప, ఆ గోదావరి తల్లి ఉంది కాబట్టి ఇంకా మేము బతుకున్నాం, లేదంటే ఇంకేమీ లేదు. ఏంటి ఇప్పుడు ఏదో వచ్చేసి నేను ఇక్కడ చేసేస్తాను చెందేస్తాను, మీ దగ్గర ఏమన్నా ఆస్తులు ఉంటే మాకు పంచిపెట్టండి. అవి కూడా మాకేమొద్దు చిచ్చి, మేమంతా చేతగానే ఎదవలం అయితే కాదు. మీ దగ్గర ఫ్రీగా తీసుకొని దానాదత్తం తీసుకొని ఫ్రీగా తీసుకొని అయితే ఎదవలం అయితే కాదు మేము. ఏంటి మీరు ఇలాంటి పనులు ఇలాంటి వాగ్దానాలు చేయడం మానేయండి. ఉన్న రేట్లని ప్రజెంట్ తగ్గించండి. మీరు అది చేశారంటే మీకు ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, ఈ టర్మ్ కాదు, ఇంకో 100 టర్మ్లైనా మీరే వస్తారు. గ్యాస్ నీకు దమ్ముంటే గ్యాస్ సిలిండర్ని 500కి చెయ్యి. ఉన్న రేట్లు ఏదైతే అది సగం చెయ్యి. నువ్వు ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. ఉన్న కాలేజీ ఫీజులు తగ్గించు, లేదంటే ఆఖరికి పాలు ప్యాకెట్ రేటు తగ్గించాలి. నీ హెరిటేజ్ కంపెనీ పాలు ప్యాకెట్ రేటు నువ్వు 10 రూపాయలకి చేయి చాలు. ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ చేయగలవా చెప్పు. నీ హెరిటేజ్ కంపెనీ పాలు ప్యాకెట్ 10 రూపాయలకి హాఫ్ లీటర్ 10 రూపాయలకి అమ్ము. అప్పుడు నువ్వు ఎంత అంటే కానీ గవర్నమెంట్ ద్వారాకి వచ్చే ట్యాక్సుల ద్వారా నేను 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చేది తొక్క 3 సిలిండర్లు అంత చేతగాని ఎదవల్లాగా కనబడుతున్నావు ఏంటి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? నువ్వు ఇచ్చేదేంటి 3 సిలిండర్లు అంటే 9 సిలిండర్లు కొనుక్కున్న వాళ్ళు 3 సిలిండర్లు కొనుక్కోవాలని బిచ్చగాళ్ళలా కనబడుతున్నావా నీ కంటికి? నీకు ఏమన్నా చేయగలిగితే ప్రజెంట్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ఖర్చులు అయితే ఉన్నాయో నిత్యావసర సరుకులు కానీ ప్రజలకు ఉపయోగపడేవి కానీ ఏదైతే అది ఏది ఉపయోగపడుతుందో ఆడ పొద్దున్న లేచిన పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే మస్కిటో కాయిల్ వరకు ఏదైతే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారో, ఒంటికి వేసుకునే బట్టలు, చేతికి కాళ్ళకి వేసుకునే చెప్పులు, ఆడవాళ్ళు పెట్టుకునే తిలకం, ఏదైతే అది నువ్వు 50% తగ్గించు. నీకు దమ్ముంటే నువ్వు ఫ్రీ ఇవ్వాల్సిన లేదు, నేను ఫ్రీ ఎవడో అడగడం. 50% తగ్గించి చూపించు. నువ్వు సోర్స్ని ఇప్పటికిప్పుడు ప్రపంచాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో తీసుకొచ్చి ఎక్కడో ఏదో తీసుకొచ్చి అభివృద్ధి చేసేసి అది చేసేస్తారంటే ఎవడో దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది యాక్సెప్టబుల్ కాదు. అది అది ఎవడో దేవుడు రావాలి తప్ప. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొచ్చారు హైదరాబాద్లో. అది ఎప్పటి నుంచో కష్టపడ్డారు, ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఐటీ అంతా హైదరాబాద్లోనే ఉంది. ఏంటి వాళ్ళ హ్యాపీ అక్కడ, మనం ఇక్కడ ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు అదే ఆ విజన్ అప్పుడు చెయ్యాలంటే ఆయన చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు అదే విజన్ ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే ఆ సిచ్యువేషన్స్, ఆ రోజు సిచ్యువేషన్స్ వేరు, ఈరోజు సిచ్యువేషన్స్ వేరు, చేయలేరు, టైం పడుద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్టెంట్గా జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటే మీరు చేసే అభివృద్ధి మీరు ఏదో చేస్తానంటే చేయండి. కానీ ఇలాంటి 3 సిలిండర్లు ఇస్తాం, ఫ్రీగా బస్సులు ఇచ్చేస్తాం, ఇలాంటివి చేసేసి ఆర్టీసీకి మళ్ళీ బొక్క వస్తుంది. ఆ బొక్క తీసుకెళ్ళి మా నెత్తి మీద వేస్తారు. ఎందుకు చెప్పు? సో మీకేమన్నా దమ్ము ఏదన్నా ఉంటే మీరు ఏమన్నా చేయగల ఈసారి మీ టర్మ్ కానీ మీ గవర్నమెంట్ వస్తే కనుక మీరు 50% చేయండి. ఏ ప్రోడక్ట్ మీద అయినా 50% చేయండి, ఏ పని అయినా 50% చేయండి. జీతాలు మాత్రం కాదు నేను చెప్పేది, జీతాలు ఉంచండి దయచేసి. అంతేగాని నీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి గ్యాసా, ఆయిలా, లేకపోతే ఇంకో సోర్సెస్ ఏవైనా ఉన్నాయా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏదైనా కానీ 50% చేయి. అప్పుడు మీ గవర్నమెంట్స్ నిలబడతాయి. అంతేగాని ఆడెవడకో వచ్చిన సొమ్ము నీకు అంతగా ఎక్కువ ఉంటే మీ సొమ్ము ఏమన్నా దానం చేయండి. అంతేగాని ప్రజల సొమ్ముని దానం చేసే ఇది మీకు లేదు. జై హింద్.